ఈ పువ్వులు ఓన్లీ ఇక్కడే అరకులోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి చూడడానికి చక్కగా దమ్మిడి చామంతి పువ్వుల్లా కనబడతాయి. ఇవి వద్దన్నా కూడా ఇక్కడ చక్కగా మొత్తం ఫామ్ అయిపోతూ ఉంటాయి కుప్పలు కుప్పలుగా. లుక్ చూస్తే కనుక చాలా బాగుంటాయి, చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీటికి ఏమి ప్రత్యేకించి నీళ్ళు పోయక్కర్లేదు, విత్తనాలు పోయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఇవల్ల స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడో తెలుసా ఎక్కడ అంటే అరకు వేలో ఇలా దారి పొడుగున మొత్తం ఈ చెట్లన్నీ అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూస్తే పెద్ద పుట్ట ఉంది. ఈ పుట్ట ఇప్పుడేం దీన్ని టచ్ చేయొద్దు, ఓకేనా. ఈ చెట్లు చూడండి చాలా బాగుంటాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, దీని దగ్గర ఆగి ఒక 10 నిమిషాలు పట్టుకుందాం అనుకుంటున్నాను. చాలా రఫ్గా ఉంది ఎందుకో కానీ, ఇది చాలా రఫ్గా ఉంది. ఈ చెట్లు మీరు ఎప్పుడైనా చూసారా? ఇలాంటి చెట్లని మీరు ఎప్పుడైనా అరకు వస్తే కనుక ఈ ఫ్లవర్స్ మీకు ఎదురుపడ్డాయా? ఎదురుపడే ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటాయి కూడా. తర్వాత నా చేతిలో ఈ పువ్వులు ఉన్నాయి కదా, గన్నేరు పువ్వులు. ఇవి ఇదివరకు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు చాలా తక్కువ అరుదుగా ఉంటున్నాయి అనమాట. ఇవి చక్కగా ఇక్కడ గన్నేరు చెట్టు చాలా పెద్దగా నీట్గా ఉంది, మొత్తం అన్ని ఫ్లవర్స్తో చక్కగా నిండుకొని ఉందన్నమాట. ఇప్పుడు ఈ గన్నేరు కాకుండా వెరైటీగా వేరే పువ్వులు ఆ పాదుల్లాగా ప్రాకుతూ ఇలా గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చాలా వస్తున్నాయి. కానీ ఇది న్యాచురల్ గన్నేరు చెట్టు అనమాట. చిన్నప్పుడు ఎక్కువ ఇలాంటి గన్నేరు చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, ఇప్పుడు చాలా అరుదుగా కనబడుతున్నాయి అనమాట ఈ గన్నేరు చెట్టు అనేది. గన్నేరు పువ్వులు ఇవే అనుకుంటాను, గన్నేరు పప్పు అంటే ఇదేనేమో మేబీ. ఇవే గన్నేరు కాయలు అంటారు కదా, ఇగో గన్నేరు కాయలు ఉన్నాయి. వాటి జోలికి వెళ్ళకూడదు అంటారు, ఎందుకు అనేది ఇక్కడ చెప్పనులే కానీ మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరో మా అమ్మ దమ్మేస్తుంది, అడుగుదాం రండి ఎలా వేస్తుందో. చాలా సీరియస్గా కూర్చుని ఏవో మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఏది దమ్ము తీసిందా ఏంటి మా అమ్మ? వై ఎందుకు వద్దులే ఎందుకో అందా నీకోసమే. ఇదిగో పువ్వు తీసుకో, నువ్వు ఇచ్చే నాకు చుట్టముక్క. అదెవరు? మీరు తిన్నా కూడా లేదు. మోటాకమ్మా? ఎందుకు మోటాకు? తప్పు కదా. పెట్టు, వెలిగించు. సిగ్గు అయ్యో సిగ్గు దా. నీకు కాదు నాకు, నీకు అనుకున్నావా? నాకు వెలిగించు. చుట్ట అయిపోతుందని వద్దు అంటే నేను పాడైపోతానేం కాదు, ఇవిడ చుట్ట అయిపోతుందని. చుట్ట ఎంత మామా? 3 ఉంటుంది, అది 15 రూపాయలు. ఒకసారి ఎలా కాల్చాలి చూపించు. వద్దు, నీకు పొగ వస్తుంది. నేను పొగలోనే ఉన్నాను, అందుకే ఇలా నల్లగున్నాను. ఇష్టం అయితే చూడు, చెప్పాను కదా. నేను చెప్తున్నాను కదా, నీకెందుకు దక్కాలు చెయ్యి అడ్డం పెట్టాలిగా. రెడీ ఉండమ్మ. ఫస్ట్ వెలగని ఫస్ట్ ఎలా కొట్టాలి తెలియకని చెయ్యి అడ్డం పెట్టేస్తుంది. దా చెయ్యిట్టు. మరి ఇందాకేదో ప్లాన్ చేసావు కదా. ఆరిపోతుంది. నేను కాల్స్తా, నువ్వే కాల్చు. ఎక్స్పీరియన్స్ నీకు పొగ ఇష్టం మాత్రం నా తప్పు కాదు. అలాగేలే. కాల్చు దమ్ములాగు. రింగిల్ వస్తాయా? అంటారు కదా. లేదు, అది ఎక్కువ అలవాటు అయిన వాళ్ళకి అది రాదు. కొత్త వాళ్ళకి అయితే అలాగే వస్తుంది. కొత్త వాళ్ళకైతే వస్తుందా? కొత్త నేర్చుకున్న వాళ్ళకి అలాగ వస్తుంది, మాకు లేదులే అలాగా. ఓహో, మీరు ఎప్పుడో సీనియర్స్ కాబట్టి మీకు తక్కువగా వస్తాయి. ఓకే, కొత్తగా కాల్చే వాళ్ళు ప్రాక్టీస్ చేయాలనుకుంటారు కదా. అదే డ్రింకా? ఓహో, ఇది తాగుతారా? ఏది ఉందా? వైన్ తాగుతావా మామ? వైన్ తాగుతాంలే. ఎందుకు అబద్ధం చెప్పకూడదు. అవును, నిజం చెప్పాలి కానీ అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు. మంచి మాట చెప్పావు. ఎప్పుడో ఏదో పండగ రోజు ఏదో దొరికిన రోజు రోజుకి లేదు కానీ అప్పుడు ఇంత తెస్తే ఇంత తాగుతాయి. ఓహో, ఇంత తెస్తే ఒక్కోసారి తాగుతా ఉంటావా? ఉండమా? పడుకుంటావు అంతేగా. అంతే కదా. పొద్దున్న లేగుస్తాం మళ్ళీ అన్ని పని చేస్తాను. ఏ పనులు చేస్తారు? ఏం చేస్తాను మరి, వంట చేయాలి, నీళ్ళు మోయాలి, ఇది తుడవాలి, పేడ చల్లాలి, గతం మోయాలి, అన్ని చేయాలి, ఉడుపు చేయాలి, గాబు తీయాలి, అన్ని పని చేస్తున్నాను. ఉడుపుకి వెళ్తే డబ్బులు ఎంత ఇస్తారు మీకు? ఇప్పుడు మనకు 4
400 అయిపోయింది. 400? 400. బాగా సంపాదిస్తున్నారు అయితే. మేము వెళ్తున్నాం ఏంటి, మేమే ఇస్తున్నాము. అమ్మో రిచ్ మా అమ్మ అయితే. ఎన్ని ఎకరాలు మా అమ్మ ఉన్నాయి మీకు? ఉంటాయి, అదిగో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అలా కొండ నుంచి ఈ కొండ వరకు మీదేనా? కాదు, పొలం. అదే అదే, ఆ గట్టి నుంచి ఈ గట్టి వరకు మాదే. మన గారు ఇక ఇల్లు కట్టిన గట్టు వరకుని ఆ గట్టు వరకు మనదే. ఎంత దాదాపు 20 ఎకరాలు ఉందా? మరి ఎకరాలు అంటే నాకేం తెలుసు, తెలియదు కదా. చెప్పగల అక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే చాలా ఎకరాలు అండి. ఇది ఒకటి ఇచ్చో అయితే నాకు 8 ఎకరాలు. అదే 8 10 ఇక్కడ నుంచి అక్కడికంటే 8 ఎకరాలు ఇంకెక్కువ ఉంటది. నాకు ఇది బాబా ఇదా, ఇది వీళ్ళు ఇది కాదు, మా అమ్మ వాళ్ళది. ఎవరిదైతే నీకేదో నీతో ఉంది కదా. ఇదేడ్రా బాబు, మా అమ్మ గట్టి మా అమ్మే. నాకు ఒకటి కొని పెట్టి ఇస్తావా? నాతో వచ్చి నీకు గోల్డ్ కొని పెడతాను. అదే కదా, వద్దులే. చిన్నది ఒక ఉంగరం లాంటి పెడితే ఆ అమ్మ వచ్చింది కదా, ఏ ఊరు గాని, అది నాకు ఇంత పెట్టేసి వెళ్ళిపోయింది. చుట్టా కాల్సింది, తీయకూడదు. చుట్టా కాల్చేసి అది కూడా ఫోటోకి తీసుకెళ్ళింది. ఇది అది అన్ని చెప్పుకుంటాను. మరి మీ పేరు? నా పేరు ఏం పేరు చెప్పు. మరి కాదు, చెప్పుకుంటాను, పేరు తెలియదు గాని, ఏ ఊరు అమ్మాయి గాని ఇది అది అని. 2 ఎకరాలు అమ్మితే బోల్డ్ వస్తాయి, ఒంటి నిండా సరిపడినన్ని. అక్కడ సరిపోతుంది. అది చేసి ఇల్లు కడుతున్నాం. మరి నేను వెళ్ళిపోతానేమమ్మ, నన్ను వెళ్ళిపోతాను నేను. నువ్వేమో ఆసామి, ఇక్కడ భూస్వామివి. మమ్మల్ని మా వాళ్ళు ఎవరు వస్తున్నాను. A few minutes later. ఈ పేరేంటి? కంసుల్లా. అవేంటి అవి అక్కడ ఎండబెట్టారు కదా? మిరియాలా? అవి ఇక్కడ మిరియాలు బాగున్నాయి చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకా ఎండాలా? ఓహో, ఎండితే చిన్నవి అయిపోతాయేమో కదా. ఓహో, అందుకే ఇప్పుడు పెద్దగా ఉన్నాయా? వీళ్ళేవో ఇచ్చారు, తినమంటున్నారు. నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి. నా పేరు శ్రీదేవి. వాళ్ళు ఏదో తినమంటున్నారు. బ్యాంక్ లో నా బ్యాలెన్స్ ₹2.30 ఉంది. చాలా మంది నా దగ్గర అప్పు తీసుకునే వాళ్ళు ఉన్నారు. నేనైతే ఎవరికి బాకీ లేను. ఇప్పుడు తింటానండి. మండుతున్నట్టుంది. 4 ఇచ్చారు, 2 చాలు. మిగతా 2 రేపు తింటానే. నాకు ఎక్కువేం వద్దు. ఇగో ఇవి మీరు ఉంచుకొని ఇవన్నీ ఇచ్చేయండి. థ్యాంక్ యూ, చాలే సరదాగా అన్నా. నిజంగానే ఇస్తున్నావా? నిజంగానే ఇస్తున్నారా? ఏది నవ్వుతూ ఇవ్వండి. బాయ్.